ఎవరు స్టిక్ ఆన్ అయి ఉన్నారు కదండి సార్. సో పెళ్ళికి అంత పవర్ ఉండిద్దని పెళ్ళప్పుడే అనుకున్నా నేను. మనసులో అనుకున్నా జెన్యూన్‌గా. మారతాడులే, మారతాడులే 30 ఇయర్స్ ఏజే కదా! మారతాడులే. ప్రెగ్నెన్సీలో సార్ 'రితు చౌదరి' ఎపిసోడ్ అయినప్పుడు నాకు ఎంత షాకింగ్‌గా అనిపించిందంటే, అతను సడెన్‌గా అసల ఇంటికి రావటం మానేశాడు. ఫోన్‌లు ఎత్తటం మానేశాడు. రివర్స్ అటాక్ స్టార్ట్ అయింది. నేను ఈవినింగ్ 7కి ఫోన్ చేస్తాను, నైట్ 10కో లేకపోతే 1కో 4కి వచ్చాడు అనుకోండి సార్ మార్నింగ్. నేను 6కో 7కో లేసాక వెళ్ళి చూస్తే వేరే రూమ్లో పడుకొని ఉండేవాడు. అతను లేచేసరికి 12, 1 అలా అయింది. ఆ టైంలో అతను ఏమైంది, ఎందుకు ఇంటికి రాలేదు అంటే, నన్ను దొబ్బకు, ఎక్కువ వాడే వర్డ్ ఇది, నన్ను దొబ్బకు, నన్ను టార్చర్ పెట్టకు, ఏంటి నాకు ఈ కర్మ, ఎలాంటి మ్యాచెస్ వచ్చాయి తెలుసా నాకు, నేను అన్నీ వదిలేసి నిన్ను చూస్ చేసుకున్నందుకు నాకు బాగా చూపిస్తున్నావు సినిమా అనే పాయింట్లోనే బాగా గట్టిగా అరిచేవాడు అతను. గట్టిగా అరుపులు ఉండే ఎప్పుడు. తర్వాత ఫిజికల్ అటాక్ చేయడనుకున్నా నేను ప్రెగ్నెన్సీలో. కొంచెం నేను నా బర్త్డే అయిపోయాక, నన్ను బర్త్డే రోజంతా వాళ్ళు టార్చర్ పెట్టారు ఫాదర్ అండ్ సన్ కలిసి. బర్త్డే అయిపోయాక ఏంటి తెగ ఫోన్ చూసుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు అని ఫోన్ లాక్కున్నా. అక్కడ అసలు గట్టిగా ట్రిగ్గర్ అయ్యాడు. ఎందుకంటే చాట్ ఓపెన్ అయి ఉంది రితు చౌదరితో. ఓపెన్ అయి ఉంది, అమ్మాయి ఏదో లొకేషన్ డ్రాప్ చేసింది, ఇతను నేను వస్తా అని చెప్తున్నాడు. అప్పుడు నైట్ 1:30 అలా అవుతుంది. ఇంకా వెంటనే అసలు ఏంటి రితు చౌదరి అని నేను ఫోన్ మళ్ళీ లాక్కున్నాడు. పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే పొట్ట మీద చేతులేసి గట్టి తోసాడు నన్ను. చాలా ప్రెషర్ పెట్టాడు. ఆ రోజు నా కజిన్ ఉంది నిఖిత అని ఇంట్లో, అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఎందుకంటే బర్త్డే పార్టీ చేసుకుంటున్నాం మేము ఆ రోజు నైట్. 4 ఉన్నారనమాట. నిక్కి వచ్చింది. తర్వాత మా ఫాదర్కి టక మెసేజ్లు పెట్టేశాడు, నాకు ఇంక ఈ అమ్మాయి వద్దు, ఈ అమ్మాయితో నేను ఉండలేను, నాదేదో తప్పులాగా, నేనేదో తప్పు, నన్ను గిల్ట్ కాన్షియస్ ఎంత ఘోరంగా చేశారంటే నా హోల్ ప్రెగ్నెన్సీలో అతను నా మీద టీమప్ అయ్యాడు. నన్ను హింస పెట్టడానికి మా మదర్ అండ్ ఫాదర్తో టీమప్ అయ్యాడు అతను. బట్ గోయింగ్ డౌన్ మా ఫాదర్ కొంచెం బయటపడ్డారు అతను మ్యానిపులేషన్ నుంచి. మా మదర్ మాత్రం ఎంత ఇన్నోసెంటో నాకు ఆ పీరియడ్లోనే అర్థమైంది. ఎంత ఘోరంగా మ్యానిపులేట్ అయిందంటే అతనికి. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయాక కూడా మా మదర్ అసలు పద్దాక నా మీద అరుస్తూనే ఉండేది ప్రెగ్నెన్సీలో. నేను అసలు తీసుకోలేకపోయేదాన్ని. ఏంటి ప్రెగ్నెన్సీలో అరుస్తుంది, అసలు నేనేం తప్పు చేశాను, నేను ఎన్ని రోజులు కష్టపడ్డాను, ఎన్ని రోజులు సంపాదించాను, అయితే మహేష్కి తీసుకొచ్చేదాన్ని, లేకపోతే మా ఫాదర్కి మదర్కి నేనేం పెద్ద కొనివ్వలా. నాకేమైనా గిఫ్ట్స్ ఇవ్వాలనిపించుకుంటే ప్రేమగా వాళ్ళకే తెచ్చేదాన్ని. ఈ రెండే జరిగాయి కదా నాకు. వీళ్ళే నాకు ఎనిమిస్ అయిపోయినట్టు ఇలా బిహేవ్ చేస్తున్నారేంటి, నేను ప్రెగ్నెంట్ అవ్వటమే పాపమా, ప్రెగ్నెంట్ అయితే ఇంతేనా అనే పాయింట్ వచ్చింది సార్. వేరే ప్రెగ్నెన్సీస్ ఉన్నారు నాకు ప్యారలల్గా ఫ్రెండ్స్. ఎంత ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉందంటే వాళ్ళకి. పొద్దున్న లెగిస్తున్నప్పటి నుంచి ఫుడ్ టైం టు టైం ఫుడ్ చూసుకోవటం, లేకపోతే ఏంటి వామిటింగ్స్ అవుతుంటే చూసుకోవటం. ద ఓన్లీ పర్సన్ హూ హెల్ప్ మీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ మై సిస్టర్, ఆల్సో మై బేబీ. నా ప్రెగ్నెన్సీ చాలా నీట్గా ఉండింది. నాకు ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు ఎక్సెప్ట్ ప్యానిక్ అటాక్స్ అండ్ పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్. ఎందుకంటే పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ కూడా నాకు మహేష్ వల్లే వచ్చింది. యాంగ్జైటీ ఎక్కువైపోయి భరించలేక, సార్ ఇప్పుడు బిడ్డ పుడతాడు సార్, పుట్టాక అతను వదిలేశాడు అనుకోండి సార్, ఏంటి పరిస్థితి. ఇప్పుడు నా బ్రాండ్ అతని చేతిలో ఉంది. ఆ టైంకి నేనే అమాయకంగా గొర్రె కసాయివాడిని నమ్మినట్టు తీసుకెళ్ళి ఇచ్చా. నాకు ఫైనాన్షియల్గా నన్ను జీరో చేసేసాడు. నన్ను పర్సనల్గా జీరో, పేరెంట్స్ సపోర్ట్గా లేకుండా చేశాడు. తర్వాత మా అక్కకి ఒకసారి నేను కాల్ చేసి బాగా రోజు ఏడ్చేదాన్ని. ఏడ్చుకుంటే చెప్పా, నేను ఉండలేకపోతున్నాను అమ్మతో, నన్ను రోజు తిడుతుంది, ఈ టైంలో హస్బెండ్తో గొడవ చేసి అమ్మాయితో తప్పు అన్నట్టు చెప్పేవాడు. ఇలా అంటుంది అంటే మా అక్క నన్ను వచ్చేయమంది, నా దగ్గరికి వచ్చేసేయను. వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయాక మా అక్క రోజు ఒక బేబీలా చూసుకునేది నన్ను, మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం టు టైం ప్రతిదీ ఫుడ్ తెచ్చి ఇవ్వటం, చాలా నీట్గా చూసుకునేది. ఆ టైంలో ఒకరోజు మా అక్క నన్ను రోజు ఈ యాంగ్జైటీ తగ్గించడానికి ఏం చేసేదంటే, పిల్లలు ఉంటారు తనకి 2 పిల్లలు, చిన్నోడితో ఎక్కువ టైం స్పెండ్ చేయించేది నన్ను. బాల్కనీలో కూర్చునే వాళ్ళం ఇద్దరం ఎక్కువసేపు, గాలి అదంతా. తను నన్ను ఒక మాట అడిగింది, ఎందుకు ఇంత గోత్రు అవుతున్నావు గౌతు, ఏంటంతా, సరే అతను వదిలేస్తాడు, సరే నీ బ్రాండ్ పోయింది, సరే నువ్వు బిజినెస్లో జీరో అయిపోయావు, సరే నీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో, నువ్వు మళ్ళీ బతకలేవా, నీ కెపాసిటీతోనే కదా నువ్వు బిల్డ్ చేసుకున్నావు, మళ్ళీ నువ్వు వెళ్ళలేవా, ఎందుకు అలా అనుకుంటున్నావు. ఇప్పుడు నేనున్నాను, నేను జీరో అయితే ఏ ఆర్ట్లో అమ్ముకొని బతుకుతా, రోడ్డు మీద బతకాల్సి వచ్చినా బతుకుతా, నువ్వెందుకు అలా అనుకోవట్లేదు, ఎందుకు నీ బ్రాండ్ అంత ఎమోషనల్ అటాచ్మెంట్ నీకు, ఎందుకు పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటే నువ్వు ఇబ్బంది పడుతున్నావు
అతన్ని ఎందుకు నువ్వు ఇలా డిపెండ్ అవుతున్నావు, నీకే ఏదన్నా నన్ను అడుగు, నేను చూసుకుంటాను, నువ్వు సెట్ అయ్యే వరకు నన్ను నమ్ము. ఆ అష్యూరెన్స్ నాకు ఆ టైంలో లేకపోతే సార్ నాకు సూసైడ్ తప్ప దిక్కులేదు. నాకు అసలు ఆ పాయింట్ ఉండేది, ఇష్టం ఉండేది కాదు మనసులో. అలాంటి పరిస్థితికి నన్ను పుష్ చేశారు. ఇంకా మా డాడీ వాళ్ళకి టార్చర్ స్టార్ట్ అయింది మహేష్ నుంచి. అసలు వరంగల్ ఎందుకు వెళ్ళిద్ది, మా బావగారు అంటే ఇష్టం ఉండదు, రెడ్డిస్ అని. రెడ్డిస్ చేసుకోకూడదా? ఏమో సార్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కులాంతరం ఎందుకు కులాంతరం చేసుకుంటే ఎందుకు రానివ్వకూడదు? ఇప్పుడు నా నోటితో అనాలంటే నిజంగా కులమా గుణమా అంటే, నిజంగా కులం ఉంటే నీ కులాన్ని